అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రి అంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా కృప. ఏ పాటి వారం నా తండ్రి, మేమడిగిన మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మీరు కునకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమొయ్యకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, తెలివిగల వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా సజీవులుగా ఉంచిన దేవా మీకు స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టి మా మీద ఉండడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ సమయానికి మెలకువ రావట్లేదని ఆశ అయితే ఉంది, లేచి వారి సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని. కానీ మెలకువ రావట్లేదని ఎంతో మంది బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారు కాదు నా తండ్రి. ఆయన ఆసరి మమ్మల్ని తట్టి లేపి ఈ సమయానికి మాకు మెలకువిచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఎందుకయ్యా మాపై ఇంత శ్రద్ధ, ఇంత ప్రేమ ఎందుకయ్యా? ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎవరెవరైతే నా తండ్రి, ఎవరెవరినైతే మీరు తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టారు, బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి. మరి ఏ విషయాల్లో నా ప్రభ, ఏ సమస్యకు మీరు పరిష్కారం పంపించబోతున్నారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ సంతోషంగా ఉండేలా, విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్ కోసం నా ప్రభ, మరి జాబ్ కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నా తండ్రి, మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించారు నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు రాశారు కాబట్టి ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు. బిడ్డలు అధైర్యపడకుండా, లోకస్తులాగా టెన్షన్ పడకుండా, భయపడకుండా నా తండ్రి, ఇన్ని సంవత్సరాలు నా జ్ఞానం మీద ఆధారపడ్డారు, నాకు ఉద్యోగం రాలేదు, కానీ ఈసారి నా తండ్రి జ్ఞానం ఇచ్చాడు, నాకు ఉద్యోగం ఇస్తాడు ఖచ్చితంగా. నేనేదో గొప్పదాన్ని, నేనేదో భక్తి గల వాడిను అని కాదు, ఆయన నా తండ్రి నా మీద జాలి గల తండ్రి అని మీ ప్రేమ బిడ్డలు తెలుసుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి నా ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన తండ్రి. కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తుల్ని ఏసునామములో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం నింపండి నా ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, నూతన హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ మీ సహనం, మీ దీర్ఘశాంతం, సున్నితమైన మనసులు మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి విషయంలో బిడ్డలు మీ మీదే ఆధారపడాలి, మీ గురించి ఆలోచించాలి, మీ ప్రేమ తెలుసుకునేలా నా తండ్రి మా హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా ప్రభ. ఈ లోక జ్ఞానం వెరితనం అన్నారు, ఈ లోక జ్ఞానం మాకొద్దు నా తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించడం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. జాలగల దేవ, మరి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతాయి నా తండ్రి ఒక్క చిన్న సమస్యకి. కానీ మీ హస్తాలతో కడితే నా తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితులు, శ్రమలు, సమస్యలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటాయి నా ప్రభ. మీ చిత్తమైతే మా కుటుంబాలు కట్టండి నా తండ్రి. ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకుని మారు మనసు పొంది నా ప్రభ మీకు దగ్గర అయ్యేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. మారు మనసు పొంది, రక్షణ పొంది ఎవరైతే మరలా లోకంలోకి జారిపోతున్నారు బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మరి బిడ్డలకున్న బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వారి చేతులు, వారి హస్తాలు మీరు పట్టుకొని, వారి హృదయాలు మీరు పట్టుకొని తిరిగి మీ వద్దకే చేర్చమని అడుగుచున్నాం. వారు ఏ జీవితంలో జీవిస్తున్నారు వారు గ్రహించుకొని హృదయాన్ని, వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా తండ్రి జారిపోకుండా, మీ నుండి దూరం కాకుండా నా ప్రభ మరలా మీ వద్దకు చేర్చుకోమని అడుగుచున్నాం నా తండ్రి. రోగుల కొరకే మీరు వచ్చానన్నారు, ఆరోగ్యవంతుల కొరకు మీరు రాలేదన్న రోగులం నా తండ్రి. మమ్మల్ని స్వస్థపరచమని మీ వద్దకు చేర్చుకోమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి
ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతిరోజు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని ఎంత బిజీగా ఉన్నా మనస్ఫూర్తిగా మీకు దావీదు గారు వలె నా తండ్రి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించు నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగించండి. మీరు ఎలా అయితే జీవించారు నా ప్రభ, ప్రతి విషయంలో మీరు ఎలా అయితే నా తండ్రి మరి ఎంత జాగ్రత్తగా ఉన్నారు, ఎంత పరిశుద్ధంగా జీవించారు, ఆ పరిశుద్ధత మాకు అనుగ్రహించు నా ప్రభ. మీ పరిశుద్ధాత్మ శక్తిని నా తండ్రి మాకు అనుగ్రహించు నా తండ్రి. లోకాశల్లో మేము బ్రతకుండా, లోకంలో పడిపోకుండా మీ బలము, మీ శక్తి, మీ పరిశుద్ధతలోనే మేము జీవించే హృదయాలను, ఆ జీవితాలు మాకు అనుగ్రహించు నా ప్రభ. రేపటి దినమును గురించి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించినది మీకు తెలియదన్నారు. రేపేం జరుగుతుందోనని ఈ రోజే మేము భయపడకుండా, బాధపడకుండా, దుఃఖంలో ఉండకుండా నా తండ్రి నాకు ఈ నూతన దినం ఇచ్చాడు, నేను సంతోషంగా నా తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి అనే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు తీసివేసి మీ ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పుడు తీరే దారి బిడ్డలకు చూపించండి నా ప్రభ. ఏదైనా విషయంలో ఇంకా జారిపోతుంటే ఒక గద్దెంపు చేసిన బిడ్డలు సరైన దారిలో నడిపించి, వాళ్ళు ఏదైనా విషయంలో దారి తప్పుంటే పశ్చాత్తాపపడే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి మరి బిడ్డల కుటుంబాల్లో ఉన్న శాపాలను తీసివేసి మీ ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రభ. తక్కువ మేము సంపాదించిన కుటుంబంలో సమస్తము సమకూరతైనా తండ్రి సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా తండ్రి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా ప్రభ వాళ్ళ జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. నా ముందు ఉంటేనే నేను ఉద్యోగం పొందుకోగలను, నా తండ్రి నా ముందు లేకపోతే ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వను అని పూర్తిగా మీ మీదే ఆధారపడే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి నాతో ఉంటాడు, నేనేదో గొప్పవాడు, నేనేదో భక్తి గలవాడు, భక్తి గల దాన్నో అని కాదు, ఆయన నా తండ్రి పక్షపాతి కాడు అని మీ ప్రేమ తెలుసుకునే హృదయాలను, తెలివి, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభ స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్తున్నారు, ఆఫీసులకు వెళ్తున్నారు, పనుల కోసం వెళ్తున్నారు, బిడ్డల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ వద్దకు రాదు అని చెప్పినది. ఎటువంటి ఆపద కీడు బిడ్డలకు రాకుండా నా తండ్రి బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచి వేసి నా తండ్రి ఇశ్రాయేలీయులైన మీ ప్రజలని పగల మేఘస్తంభం ఎలా అయితే క్షేమంగా తీసుకెళ్లారు అంతే క్షేమంగా మా బిడ్డలను కూడా తీసుకెళ్ళమని అడుగుచున్నాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డల పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బలము, మీ శక్తి బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు, ఆస్తమాతో, జీర్ణ సమస్యలతో, గర్భాశయ క్యాన్సర్తో, థైరాయిడ్తో, కడుపులో గడ్డలతో, కడుపు నొప్పితో నా తండ్రి మరి కంటికి ఆపరేషన్ చేయించుకొని లివర్ ప్రాబ్లం, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, పక్షవాతంతో, ఫిట్స్తో, బ్రెయిన్ స్ట్రోక్తో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మీ చిత్తం అయితే నా తండ్రి స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ సమయంలో గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి బిడ్డలకు నా ప్రభ వారికి ఉన్న ఆ హృదయాన్ని నా తండ్రి ఎలా కృమ్మరించాలో, హన్నా వల్ల ఎలా హృదయాన్ని కృంభరించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఎలా సరిచేయాలి, సరిచేసుకోవాలి వారి జీవితాన్ని, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. మీ మాట చొప్పున మొదట నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవండి. అధైర్యపడకుండా, లోకస్తులాగా టెన్షన్ పడకుండా, అయ్యో ఇన్ని సంవత్సరాలైంది మేమెలా ఇంకా గర్భఫలం పొందుకోగలం అని భయపడకుండా, లోకస్తులాగా మీ బాహుబలం తక్కువైంది కాదు అని నా ప్రభ బిడ్డలు గ్రహించుకొని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎంతమంది అవమానకరంగా మాట్లాడినా పర్వాలేదు, ఖచ్చితంగా నా తండ్రి నా జీవితంలో కార్యం చేస్తాడు, నా గర్భాన్ని తెరుస్తాడు నా తండ్రి అని విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఓర్పు, సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి, అలవాటు చేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి బిడ్డలు చేసే వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. మీ ఆశీర్వాదం ఆ భూమిలో ఉంటే చాలు నా తండ్రి. ప్రపంచమంతా కరువు వచ్చిన ఈజిప్టులో సమృద్ధిగా ధాన్యం, ఆహారం ఉందంటే అది మీ ఆశీర్వాదమే నా తండ్రి.
మీ చిత్తమైతే నా ప్రభా బిడ్డల భూమి మీద మీ ఆశీర్వాదం ఉంచి నా తండ్రి సమృద్ధిగా పంట చేతికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి తెగుళ్ళు రాకుండా బిడ్డల చుట్టూ వారికి ఇచ్చిన పంట చుట్టూ మీ కాపుదల, మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మా దేశ నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు నా తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి కుటుంబాలకి నా తండ్రి మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి మరి ఎవరైతే నా ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నా తండ్రి, బిడ్డలు వారి జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మొదట మీ జ్ఞానం పొందుకోవాలి, మీ జ్ఞానం అడగాలనే గ్రహింపు తలంపు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. విడిపోయిన కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, విచ్ఛిన్నమైపోయిన హృదయం కుటుంబాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా ప్రభా తిరిగి నా తండ్రి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి కూలిపోయాయి నా ప్రభా, కానీ మీరు హస్తాలతో కడితే ఖచ్చితంగా బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా తండ్రి. ఎవరైతే భార్య భర్తలు విడిపోయారో నా ప్రభా మరి బిడ్డలు మరొక్కసారి వారికి నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన నమ్మకాన్ని కలిగించి, బిడ్డలకు తిరిగి జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాల అద్భుత కార్యాలు నా ప్రభా బిడ్డల జీవితంలో జరిగించాలి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో 30 60 100 ఫలింపజేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి మరి బిడ్డలు నా ప్రభా ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో బిడ్డలు ఏ లోటు లేకుండా నా ప్రభా వారికి కావలసిన సహాయాన్ని మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా, ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా మీ బిడ్డలు నా తండ్రి మీ కాపుదల ఎప్పుడు బిడ్డలకు తోడుగా ఉంచమని, మీ చిత్తంలోని బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే భర్తను కోల్పోయి మరి బిడ్డలు బాధలో దుఃఖంలో ఉన్నారు నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే, మరి వెధురాల పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా మరి బిడ్డలకు పక్షాన మీరే ఉండి వారికి ఉన్న భయాన్ని, టెన్షన్ తీసివేసిన ప్రభా వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే వారి కుటుంబస్తులు కోల్పోయారో వర్షాల వల్ల, వరదల వల్ల, అనారోగ్యంతో నా తండ్రి రోడ్డు ప్రమాదాల్లో వారి కుటుంబస్తులు కోల్పోయారు నా ప్రభా ఒక్కసారి కుటుంబాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న బాధని, దుఃఖాన్ని తీసివేసిన ప్రభా మీ శాంతితో కుటుంబాన్ని నింపండి. నూతన ఆనందాన్ని బిడ్డల కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఓదార్పిస్తేనే నా ప్రభా బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు, పూర్తిగా నా తండ్రి మరి ఆ దుఃఖంలో నుంచి బయటకు వస్తారు నా ప్రభా. మరి బిడ్డల మీద జాలిపడి నా తండ్రి ఆ కుటుంబాన్ని ఓదార్చమని ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మొయ్యటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, అది తప్పు కాదులే అని సమర్థించుకుంటున్నారు. లోకస్తుల్లో పడకుండా, లోకంలో పడిపోకుండా హృదయ గద్దింపు బిడ్డలకు చేసిన తండ్రి మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఏ దారిలో నడుస్తున్నారు గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన ప్రభ సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం. పెద్దవాళ్ళకు లోబడే మనసు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ నీ బాల్యతను మనం నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా బిడ్డలు మా బిడ్డలు బాల్యంలో ఉన్నారు నా తండ్రి. వారిని ఎలా మీకు ఇష్టలుగా పెంచాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభ, మాకున్న బలహీనతను, మాకున్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని ఎరిగి ఉన్న దేవా మీ హస్తాలకు అప్పగించుకుంటాం నా తండ్రి. బిడ్డలు లోకంలో ఫెయిల్ అయినా సరే మీ దగ్గర మాత్రం బిడ్డలు మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి. మీ మీదే ఆనుకోవాలి, మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మీ అడుగుజాడలు బిడ్డలు నడిపించమని పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా ప్రతి విషయంలో మీరే నా తండ్రి బిడ్డలు కాపుదల ఉంచి నా తండ్రి మీ హస్తంతో నా తండ్రి బిడ్డలు పట్టుకొని నడిపించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి హాస్టల్లో ఉండి ఎవరైతే చదువుకుంటున్నారో బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, భయపడకుండా, టెన్షన్ పడకుండా, ధైర్యపడకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉంటే మీ బలము శక్తి బిడ్డలకు ఇచ్చిన ప్రభా మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారితో చదువుకునే బిడ్డలందరినీ నా ప్రభా వారికి మంచి జ్ఞానాన్ని, బిడ్డలకి మంచి మనసునిచ్చి బిడ్డలతో సమాధాన పడే హృదయాలను ఇవ్వమని అడుగుచున్నాం. హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నానని ఎవరైతే బాధపడుతున్నారో, మంచి ధర రావాలని, అమ్ముడుపోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డ జారిపోయి ఉంటే క్షమించి అత్యాశకు పోకుండా సరైన ధరకి నా తండ్రి స్థలం నమ్మే అవకాశం నా తండ్రి కృపం చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. కానిస్టేబుల్ జాబ్ కోసం నా తండ్రి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నా కృప, అలాగే నా తండ్రి టీచర్స్ జాబ్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఆశ కలిగి ఉన్నారో నా కృప
స్టాఫ్ నర్స్ జాబ్ కోసం నా తండ్రి ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకు స్తోత్రం. బిడ్డల జీవితాలు నా తండ్రి మొదట మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చి వారి జీవితాలను మార్చమని, వారికి కావాల్సిన బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల్లో ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ, నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటే అడిగే అర్హత పొందుకునే అర్హత లేనివాడు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.